కొత్త మిషన్లో షటిల్లో అంతమాట దారం పడిపోయి స్టక్ అయిపోతూ ఉంటుంది. దాని గురించి షటిల్ని ఎలాగ మనం సెట్ చేసుకోవాలి దానికి తెలిసిన విధానం చెప్తాను నేను. సింపుల్ టెక్నిక్ ఇది. చూడండి, చూసారా స్టక్ అయిపోయింది, ఇది వెనక తిరగట్లేదు. దాని గురించి వివరం తెలుసుకుందాం. ముందుగా షటిల్ విప్పుకోవాలి. చూపిస్తున్నా చూడండి. షటిల్ విప్పుకున్న తర్వాత దీని షటిల్ రేస్ వెనకాల ఉండే స్క్రూని ముందు విప్పుకోవాలి. విప్పుకొని పైన ఉన్న క్లాంప్ బయటికి తీసేసి తర్వాత కింద ఉన్న బేస్ చూసారా డస్ట్ ఎలా ఉందో. ఈ షటిల్లోనూ దారం ఎలా ఉందో చూపిస్తాను మీకు. చూడండి, ఇదిగోండి దారం చూసారు కదా. ఈ దారం ఉండడం వల్ల స్టక్ అయిపోద్ది. దీనికి సింపుల్ టెక్నిక్, మీకు సింపుల్గా టెక్నిక్ చూపిస్తాను చూడండి. న్యూస్ పేపర్ ఒకటి తీసుకుని దాన్ని ఇలా కట్ చేసుకోండి చిన్న ముక్క కింద సన్నగా. చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి దీన్ని, పేపర్ని. చూసారు కదా, చిన్న చిన్న ముక్కలు. దీన్ని ఇలాగా వీటి మీద, ఈ బేస్ మీద 3 చోట్ల పెట్టండి, సరిపోతుంది. ఇలా పెట్టి లోపల వైపుకి రాకుండా చూసుకోండి. అవుట్ సైడ్కి ఉన్నా పర్లేదు కొంచెం. తర్వాత ఈ రింగు ఇలా పెట్టాలి. చాలామంది ఇలా తిరగేసి పెట్టేస్తారు. ఇలా ఇలా బిగించుకోవాలి. తర్వాత ఈ రింగ్ ఇలా సెట్ చేసుకోవాలి. తర్వాత టాప్ రింగ్ వేసుకొని టైట్గా బిగించుకుంటే సరిపోతుంది. షట్టర్ చూడండి ఎంత ఫ్రీగా రన్ అవుతుందో చూడండి. ఫ్రీగా ఉంటుంది. ఇంత ఫ్రీ అయిన తర్వాత మీకు సెట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు తర్వాత షటిల్ బిగించేసుకోండి. చూడండి ఎంత ఫ్రీగా ఉంటుంది. ఫ్రీగా ఉంటుంది. కొంచెం లైట్గా సౌండ్ వచ్చినా మీరు ఏం ఇబ్బంది పడకండి. మీకు లైట్గా ఫస్ట్ టైము పేపర్ పెట్టినందుకు కొంచెం లూజ్ అవుతుంది కాబట్టి షటిల్ టిక్ టిక్ అని శబ్దం వినిపిస్తుంది, కానీ పెద్ద మీకు తేడా తెలియదు. కాకపోతే ఫ్రీగా రన్ అవుతుంది. దారం అది తెగిపోయి దాంట్లో పడిపోవడం, అడ్డపడిపోవడం ఏం ఉండదు. 2 నెలలు పోయిన తర్వాత దీంట్లో పెట్టిన కాగితం ముక్కలు తీసేస్తే మీకు ఫ్రీగా రన్ అవుతుంది. ఎటువంటి శబ్దం రాదు. దారం పడకుండా మీకు ఫ్రీగా రన్ అవుతుంది.